ఇప్పుడు స్టార్ట్ చే. సో ఇప్పుడు మొత్తం 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్ అవుతాయి. 10 క్వశ్చన్స్ లో నువ్వు ఒక 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయి. ఒక్కసారి మ్యాక్ బుక్ గురించి అడిగితే నీ చెప్పించుకున్నాను అనుకోటే రెడీగా ఉంది. ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయి. ఇంకా పాయింట్ కంపెనీ పెట్టినప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. మొదటి క్వశ్చన్, ఇది నీదే, నీకు సంబంధించిందే, నాకు సంబంధించిందిలే, కానీ నువ్వు చాలా తక్కువ వాడతావు. నీ పక్కన వాళ్ళు ఎక్కువ వాడతారు. ఏంటది? నాకు అర్థం కాలేదు సార్. పప్పు లాంటి అబ్బాయి శుద్ధ పప్పు చిన్న. సరిగ్గా చెప్పు. అది నీదే, అది నాదే, నీకన్నా పక్కన వాళ్ళు ఎక్కువ వాడతారు. ఏంటి? సార్ ఏంటి సార్ అది? నీ జుట్టు పక్కన ఇట్లా వాడతారా? నువ్వు వాడుతున్నావు కదా, పక్కన వాళ్ళు గట్టే వాడతారే. అలా కాదన్నయ్య, హింట్ ట్రై చేయి. 5. అంత బుర్ర అంటున్నా, నీకు అన్న ఎందుకు పుడుతున్నాను? ఈ అంబానీ కొడుకు పుడతా కదా. ఇప్పుడు చెప్పు, సరిగ్గా ఆలోచించు. నీకు సంబంధించినవి ఏమేమి ఉన్నాయనేది. నాకు సంబంధించిన ఏం లేవు, అన్ని నువ్వు వాడుతున్నావు. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి నేను వెళ్ళిపోతా. నాకు వద్దు, అసలు వద్దు, ఏం వద్దు. చెప్పు. 5, 4, 3, 2, 1 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఆన్సర్ కూడా అడగవా? సోద ఆన్సర్ ఉంటుంది కన్ఫర్మ్ గా. చెప్పు ఆన్సర్. అబ్బా చాలా సెకలు ఉన్నారా నీలో? నన్ను వాడతావు, కొంచెమే వాడతావు, కానీ నీ పక్కన వాళ్ళు హేమంత్ అని చెప్పి చూడు ఎట్లా అరుస్తారు. సో పక్కన వ్యవహారం. సరే, సెకండ్ క్వశ్చన్. వాళ్ళు రోజు సేవ్ చేస్తారు, కానీ వాళ్ళ బియర్డ్ మాత్రం సేమ్ అంతే ఉంటుంది. ఎవరు? నేను. బియర్డ్ రోజు సేవ్ చేస్తారు, కానీ ఆ బియర్డ్ మాత్రం సేమ్ అంతే ఉంటుంది. వాళ్ళ బియర్డ్ ఎవరు? నేను. సాధువులా? అంటే వాళ్ళకి ఎంతగానో ఉంటది కదా. అరే ఏంట్రా ఇది? సాధువులు షేప్ చేస్తారు. రిలేటెడ్ ఆన్సర్ అంటే చెప్పరా? కానీ సాధువులేంది ఏంటి చెప్తా. ఇంతకు నుంచి హింట్ అసలు ఆన్సర్ క్వశ్చన్ లో ఉంది. ఇదే పెద్ద హింట్. బియర్డ్ ని రోజు షేవ్ చేస్తాడు, కానీ బియర్డ్ సేమ్ అంతే ఉంటది. అసలు బియర్డ్ రావడానికి సేవ్ ఏం చేస్తాడు? వాడి బియర్డ్ ఉంది, ఉన్నా ఉండకపోయినా వాడిది ఎప్పుడు అంతే ఉంటది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. మంగళాడా? మంగళాడా? ఎట్లా చెప్తావు? కరెక్ట్, బార్బర్ కరెక్ట్. మూడో క్వశ్చన్. ఒక బోట్ లో బోట్ మొత్తం ఫిల్ అయిపోయేంత పర్సన్స్ వెళ్తున్నారు, కానీ చూస్తే సింగిల్ పర్సన్ ఎవ్వరూ కనిపించట్లేదు. ఎవరు లేరు, లైక్ సింగిల్ పర్సన్ ఎవ్వరు లేరు. ఎలా? నది మీద. ఇది కూడా ఒక బోట్ కన్నా. అంటే నీ బుర్రకి మళ్ళీ మూసుకో. ఫుల్ జనాలు, ఫుల్ పర్సన్స్ కనిపిస్తే ఒక జనాలు కూడా లేరు. తాగి వచ్చినా తెలుస్తానని చెప్పి ఇంకోసారి కొట్టించుకున్నట్టు చేయి. ఇంకో పాలిసోడు లంగనక్కడాలు చేసినావంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. డిస్టెన్స్ ఏ నుంచి వచ్చిన డాండ్రఫ్ ఇది చెప్పు ఫస్ట్.
ఎందుకంటే అందరు పర్సన్స్ ఉన్నారు, సింగిల్ పర్సన్స్ అందుకే వేరు. ఈజియెస్ట్ క్వశ్చన్ చెప్పలేదు అంటే, నువ్వు స్పూన్ ఉంది, ఆ స్పూన్ లో వాటర్ వేసి దూకి చచ్చిపోవచ్చు. నాకు బ్రాంచ్ ఉంటాయి కానీ నేను ఫ్రూట్స్ ని ఇవ్వలేను, ట్రంక్స్ ని ఇవ్వలేను, ఫ్లవర్స్ ని కూడా ఇవ్వలేను. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. అది కాదైనా నేను రాస్తున్నాను సార్. ఈ సోదిలో ఆన్సర్ కోసం నాకు నా ఆన్సర్ నేను మార్చాను. అది మల్టీనేషనల్ కంపెనీ లేకపోతే బ్యాంకులు. ఇవో 2 అయిపోయినాయి, ఇంకా 3వది రెడీగా ఉన్నాయి. నీ ఫ్రెండ్ నెంబర్ రెడీ తీసి బయట పెట్టి. ఇగో బ్యాంక్ 2 అయిపోయినాయి, ఇంకా 3వది. నీ ఫ్రెండ్ నెంబర్ ఫోన్ తీసి పక్కన పెట్టాడు. ఫస్ట్ నీ ఫ్రెండ్. లేదు లేదు, సరే ఆగు. బాబు ఒకేలాడుకోమ్మా. నీ ఫ్రెండ్ నెంబర్ 4th క్వశ్చన్ అయిపోయింది, 2 చెప్పాడు. ఇది చెప్పు, ఇది చెప్పు చాలు, నేను తీసి పెడతా. లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోగలవు ఓకే, కానీ రైట్ హ్యాండ్ తో పట్టుకోలేవు. ఏంటా వస్తే అది ఏంటది? లెఫ్ట్ హ్యాండ్ తో హాయిగా పట్టుకోగలవు కానీ రైట్ హ్యాండ్ తో పట్టుకోలేవు. ఏంటది? అంటే అది ఉండే బూతులు వస్తున్నాయి. ఎన్ని బూతులు అని ఏం చేయమంటారు? ఇది 18+ కంటెంట్ ఛానల్ కాదండి. ఇది బ్రదర్ అండ్ సిస్టర్ కాన్వర్జేషన్. గుజ్జు గుజ్జు చూడు. పెగ్గు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అంటే పెగ్గు. అంటే స్టఫ్ రైట్ హ్యాండ్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెగ్ పట్టుకుంటానే, రైట్ హ్యాండ్ తో స్టఫ్ పట్టుకుంటా. అట్ట ఇప్పుడు ఆ పెగ్ బాటిల్ ఇట్లా పెగ్ గ్లాస్ పట్టుకోగలవు, అలా కూడా పట్టుకోగలవు. అసలు నువ్వు పట్టుకోలేవు రైట్ హ్యాండ్ తో. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అన్నం ఫుడ్ నేను పట్టుకోలేను కదా. చాలు. అంటే దీన్ని ఎక్కడ పట్టుకోవచ్చు అని చూస్తున్నా. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్లు అన్ని సోదిగానే ఉంటాయి. ఏం చెప్తాను? సరే హృదయం అన్న హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటది కరెక్ట్. రైట్ సైడ్ పట్టుకోలేం కదా దాన్ని. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ కూడా పట్టుకోలేవా? చేసి పట్టుకోవాలి దాన్ని, పట్టుకోవాలంటే. ఉన్న క్వశ్చన్ చేసడానికి రెడీ కదా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. చెప్పనా? చెప్తున్నా. ఇప్పుడు నీ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోగలవు కదా, నీ రైట్ హ్యాండ్ ఎల్బోన్ పట్టుకో. కోటి దండనాలే, నా వల్ల కాదు నీ ఆన్సర్. సారీ, ఐ క్విట్ సార్. పప్పు లాంటి అబ్బాయి సుద్ద పప్పు చిన్నారి. ఓకే, ఇది కానీ సోది క్వశ్చన్. సోది క్వశ్చన్ ఛాన్స్ లేదు. చాలా టెక్నికల్ గా, లాజికల్ గా, ప్రాక్టికల్ గా కరెక్ట్ అయిన ఆన్సర్ ఇది. అసలు ఇది నువ్వు చెప్పకపోతే నువ్వు మంచిగా పుట్టి వేస్ట్ అమ్మా. కాదు, నీకు అన్నం పెట్టడం నా తప్పే, అది దేవుడు ఎక్కువ తప్పు. వేరే విషయం పక్కన పెట్టి, ప్రపంచంలో ప్రపంచంలో ఏ ప్లేస్ లో ఒక వాల్ ఇంకో వాల్ కు క్రాస్ ఓవర్ అవుతుంది, క్రాస్ మీట్ అవుతాయి రెండు. హాయ్ చెప్తుంటే, హాయ్ బాయ్ రెండు చెప్తుంటారు. ఏ ప్లేస్ లో ఒక వాల్ ఇంకో వాల్ తో క్రాస్ మీట్ అవుతుంది? So you keep thinking that is thinking. I'm thinking, wait. That బాడీలోనా లేకపోతే బయట ఎక్కడైనా? నిజంగా వాల్ ఇంకో వాల్ తో క్రాస్ మీట్ అవుతుంది. క్రాస్ మీట్
అంటే బయట ప్రపంచంలో నిజమైన వాల్, ఒక వాల్ ఇంకో వాల్ తో క్రాస్ మీట్ అవుతుంది. ఏంటది? వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. వాల్ ఆఫ్ చైన్. ఎందుకు వాల్ ఆఫ్ చైన్? అంటే నువ్వు వాళ్ళతో మీట్ అవుతున్నావు కదా, సో అందుకని చెప్పేసి అంత పెద్ద వాళ్ళు అక్కడే ఉంది, ఎక్కడ లేదు. ఆన్సర్ వినిన తర్వాత నేను ఇంత అజ్ఞానంగా బతుకుతున్నాను, జ్ఞానంలోకి తీసుకురానమ్మా. అలా అంధకారంలో ఉన్నాను రా, నన్ను అప్డేట్ చేయరా. కార్నర్ అన్నా, కార్నర్స్ లో అది చూపిరు. అది వాల్ ఇంకో వాల్ క్రాస్ అవ్వట్లే అక్కడ క్రాస్ యాడ్ అవుతున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి. కానీ తప్ప నీ తప్ప అది, ఇంకా 5 క్వశ్చన్లు ఉన్నాయి. తప్ప నీ తప్ప అది. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇందాక వార్నర్ ఉంది, నీ ఆన్సర్ లో నా బుర్ర కూడా పని చేస్తారు కదా. నువ్వు చెప్పి ఆన్సర్ కదా లాస్ట్ నెక్స్ట్ టైం అని చెప్పి. అది కార్నర్లు ఇంకా ఫస్ట్ 3 క్వశ్చన్లు అడిగినారు, అట్టండి సోదా అంతలేదు, సోదా అంత క్వశ్చన్ చెప్తున్నాను. నేను ఎప్పుడైనా వెళ్ళిపోతా. రామచంద్ర ప్రభు రూమ్ ఉంటుంది, అదొక రూమ్ అన్నా. అదొక రూమ్, కానీ దానికి ఎటువంటి డోర్స్ ఉండవు. డోర్స్ ఉండవు. ఓకే, ఏంటది? నాకు డోర్స్ ఉండవు. దాంతో చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు. అమ్మా వద్దులే, అమ్మొద్దు చెప్పి చెప్పు. నువ్వు డోర్లు ఉండవు. అదొక రూల్, దానికి ఎటువంటి డోర్లు ఉంది, అది కార్ షెడ్, దాని డోర్లు ఉండవు కదా, షట్టర్ కదా ఉండదు దానికి. డోరే, అట్లాంటి డోర్లు ఉండవు ఆ రూమ్ కి. ఏమన్నా మష్రూమ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అన్నయ్య అది కాదు, ఒకసారి విను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.